మీకు మీ చిన్నతనం గురించి ఎంత గుర్తుంది అని అడిగితే ఏమీ గుర్తులేదనే చెప్తారు. కానీ మనమందరం పుట్టిన కొత్తలో ఈ ప్రపంచాన్ని ఎలా చూసాం, ఎలా బతికాం, మీరు ఊహించని మీ మైండ్ ని బ్లాక్ చేసే కొన్ని ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో చెప్తాను. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనమందరం అమ్మ కడుపులో ఉన్నప్పుడే మన సొంత యూరిన్ నే తాగేవాళ్ళం. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు 4వ నెల నుండే బేబీస్ యూరిన్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఆ యూరిన్ అంతా చుట్టూ ఉండే ఉమ్మ నీరులో కలుస్తుంది. ఆ తర్వాత రోజుకు దాదాపు 1 లీటర్ వరకు ఆ నీటిని బేబీస్ మళ్ళీ తాగుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. చిన్నపిల్లల మోషన్ అంటే అందరికీ అదొక రకమైన స్మెల్ వస్తుంది. కానీ పుట్టిన మొదటి 2 రోజులు బేబీస్ పెట్టే మోషన్ అస్సలు వాసన రాదు. ఈ మోషన్ నలుపు లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. బేబీస్ కడుపులో ఉన్నప్పుడు మింగిన ఉమ్మ నీరు, జుట్టు వంటి వాటి వల్ల ఈ మోషన్ తయారవుతుంది. ఆ సమయంలో పిల్లల పొట్టలో ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు కాబట్టి ఆ మోషన్ నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇది చాలా మందికి తెలియని ఒక షాకింగ్ ఫ్యాక్ట్. పుట్టిన కొద్ది రోజుల్లోనే కొంతమంది ఆడపిల్లల డైపర్లలో లైట్ గా బ్లడ్ కనిపిస్తుంది. ఇది చూసి పేరెంట్స్ కంగారు పడతారు. కానీ ఇది చాలా నార్మల్. తల్లి ఒంట్లో ఉండే హార్మోన్లు బేబీ బాడీలోకి వెళ్తాయి. పుట్టాక హార్మోన్ లెవెల్స్ సడన్ గా పడిపోవడం వల్ల ఆడపిల్లలకు మినీ పీరియడ్స్ లాగా బ్లీడింగ్ అవుతుంది. అలాగే మగపిల్లలైనా ఆడపిల్లలైనా కొంతమందికి ఛాతి భాగం ఉబ్బి లైట్ గా పాలు కూడా వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇది ఒక వింతైన సైకలాజికల్ ఫ్యాక్ట్. పుట్టిన బేబీస్ ని వెళ్ళకిలా పడుకోబెడితే వాళ్ళలో 85% మంది పిల్లలు తమ తలను కుడివైపు తిప్పడానికే ఇష్టపడతారు. చాలా తక్కువ మంది మాత్రమే ఎడం వైపు తిప్పుతారు. పుట్టిన మొదటి కొన్ని నెలల వరకు ఈ అలవాటు ఇలాగే ఉంటుంది. సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం పిల్లలు చిన్నప్పుడు ఏ వైపు ఎక్కువ తిప్పితే పెద్దయ్యాక వాళ్ళు రైట్ హ్యాండర్స్ లేదా లెఫ్ట్ హ్యాండర్స్ గా మారే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఒక నార్మల్ మనిషి బాడీలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. మరి అప్పుడే పుట్టిన చిన్న బేబీ బాడీలో ఎంత రక్తం ఉంటుందో తెలుసా? కేవలం ఒకే ఒక్క కప్పు రక్తం అంటే సుమారు 250 నుండి 300 ml మాత్రమే ఉంటుంది. పిల్లల బాడీ సైజ్ చాలా చిన్నది కాబట్టి ఆ కొద్దిపాటి రక్తమే సరిపోతుంది. అందుకే బేబీస్ పుట్టినప్పుడు బ్లడ్ టెస్ట్ కోసం డాక్టర్లు 1 లేదా 2 చుక్కల రక్తం మాత్రమే తీస్తారు. అంతకంటే ఎక్కువ తీస్తే పిల్లల బాడీ తట్టుకోలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఎంత ఎండగా ఉన్నా లేదా ఎంత ఉక్కపోస్తున్నా సరే పుట్టిన బేబీస్ కి మొదటి కొన్ని నెలల వరకు అసలు చెమట పట్టదు. ఎందుకంటే పిల్లల బాడీలో చెమటను పుట్టించే గ్రంథులు ఇంకా ఓపెన్ అవ్వవు. కేవలం పిల్లల తల మీద మాత్రమే లైట్ గా చెమట పడుతుంది. అందుకే బేబీస్ తమ బాడీ టెంపరేచర్ ను సొంతంగా కంట్రోల్ చేసుకోలేరు. వాతావరణం చల్లగా ఉంటే చల్లబడిపోతారు. వేడిగా ఉంటే వెంటనే జ్వరంలాగా ఒళ్ళు కాలిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇది ప్రతి తల్లి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్. పుట్టిన బేబీస్ కి మొదటి 6 నెలలు లేదా 1 ఏడాది వచ్చే వరకు ఆహారంలో అస్సలు ఉప్పు వేయకూడదు. ఎందుకంటే బేబీస్ కిడ్నీలు ఉప్పులోని సోడియం ను ఫిల్టర్ చేసేంతగా డెవలప్ అవ్వవు. ఒకవేళ పొరపాటున ఉప్పు ఇస్తే ఆ సోడియం కిడ్నీలలో పేరుకుపోయి మీ పిల్లల ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన బేబీ గుండెల్లో రంధ్రం ఉందంటే భయపడిపోతాం. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు ప్రతి బేబీ గుండెలో ఒక నేచురల్ హోల్ ఉంటుంది. దీనిని ఫోరామెన్ ఓవల్ అంటారు. కడుపులో ఉన్నప్పుడు ఊపిరితిత్తులు పనిచేయవు కాబట్టి రక్తం డైరెక్ట్ గా గుండెలోకి వెళ్ళడానికి ఈ హోల్ హెల్ప్ చేస్తుంది. బేబీ పుట్టి మొదటిసారి గట్టిగా ఏడ్చి శ్వాస పీల్చగానే ఆ రంధ్రం పర్మనెంట్ గా మూసుకుపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. పుట్టిన కొత్తలోనే మగపిల్లలకు ఆడపిల్లలకు బ్రెయిన్ పరంగా చాలా తేడాలు ఉంటాయి. కొన్ని రీసెర్చ్ల ప్రకారం పుట్టిన బేబీ గర్ల్స్ చాలా ఫాస్ట్ గా భాషను, ముఖ కవలికలను నేర్చుకుంటారు. మగపిల్లల కంటే ఆడపిల్లలు చాలా త్వరగా మాట్లాడడం, ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ప్రపంచంలో పుట్టే ప్రతి 500 మంది బేబీస్ లో ఒకరికి పుట్టుకతోనే చేతికి లేదా కాళ్ళకి 6వ వేలు ఉంటుంది. కడుపులో బేబీ చేతులు డెవలప్ అయ్యేటప్పుడు మొదట ఒక వెబ్ లాగా ఉండి ఆ తర్వాత వేలు విడిపోతాయి. ఆ ప్రాసెస్ లో చిన్న లోపం వల్ల అదనంగా ఒక వేలు పెరుగుతుంది. చాలా వరకు ఈ 6వ వేలులో ఎముక ఉండదు, కేవలం చర్మం మాత్రమే ఉంటుంది. అందుకే దీనిని పుట్టగానే ఒక చిన్న సర్జరీతో తీసేస్తారు.